హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు కదా. టిఫా స్కానింగ్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. మరి ఏ వీడియోస్ కూడా మీరు టిఫా స్కానింగ్ గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఈ వీడియోలోనే ఉంటుంది. ఓకేనా? అంటే అసలు టిఫా స్కానింగ్ అంటే ఏంటి, అందులో బేబీ గురించి అసలు ఏం తెలుస్తుంది, ఏం చెప్తారు మనకి డాక్టర్స్, అసలు వాళ్ళు ఏం చూస్తారని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చెప్తారనమాట. ఎక్స్ప్లెయిన్ చేశాను A to Zగా. అసలు మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసేంత లాగేం చేయను, షార్ట్ అండ్ స్వీట్గా మంచిగా వీడియో అనేది కొంచెంలోనే నేను ఎండ్ చేస్తాను, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం మొత్తం ఇస్తాను. ఎండ్ వరకు చూడండి. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్తో పాటు ఒక చిన్న లైక్ అనేది నాకు ఇస్తే నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది నేను ఇంకా ముందు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మరి లేట్ చేయడం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇది నా టిఫా స్కానింగ్ రిపోర్ట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మొత్తం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అంటే మన పేషెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ప్లెజెంటా ఏ డైరెక్షన్లో ఉందని ఉంటుంది, అండ్ అంబలికల్ కార్డ్ అనేది ఎలా ఉందని చెప్పి ఉంటుంది. ఫెటల్ హార్ట్ రేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. నా బేబీ హార్ట్ రేట్ అయితే 158 ఉండే, ఇక్కడ అదే ఉంటుంది మనకి. ఫెటల్ హార్ట్ రేట్ ఎలా ఉంది అది మెన్షన్ చేసి ఉంటారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఏంటంటే ఇక్కడ ఫెటల్ అనాటమీ అంటే మనకి హెడ్, ఇక్కడ మొత్తం మన హెడ్లో అసలు బ్రెయిన్ ఎలా ఉంది, ఎంత మిల్లీమీటర్లలో అది బిల్డ్ అయి ఉంది, అదంతా మనకి హెడ్లో బ్రెయిన్ గురించి మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెన్ అనమాట. మనకి ఎలా అంటే నెక్, కొందరికి ఏంటంటే బేబీస్కి ఇలా స్కిన్ మొత్తం ముందరికి వచ్చి నెక్ దగ్గర ఉబ్బిపోయినట్టు ఉంటుంది కదా, అలా ఉందా లేదా అని చెప్పి, లేకపోతే అలా లేకుండా నార్మల్గా ఉందా అని చెప్పి ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే అసలు బేబీ హార్ట్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసి ఉంటారనమాట. సేమ్ ఇక్కడ కూడా ఇక ఫేస్ కూడా ఎలా ఉంది, లిప్స్ ఎలా ఉన్నాయి, ఐస్ ఎలా ఉన్నాయి, నోస్ కానీ ఇయర్స్ కానీ మొత్తం ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటారనమాట. అలాగే హార్ట్ కూడా ఎలా ఉంది, బాగానే వర్క్ చేసుకుందా, లోపల ఏదైనా ఫాల్ట్ ఉందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా, మనకి ఆటోమేటిక్ వాళ్ళు చెప్పేశారనమాట. రిపోర్ట్ తీసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు మెన్షన్ చేశారనమాట. టిఫా స్కానింగ్ తీయించుకోవడం ఎలా అంటే కొన్ని హాస్పిటల్స్లలో ఆ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. అంటే టిఫా స్కానింగ్ తీసే ఫెసిలిటీ ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లలో అంటే అసలు ఉండదన్నమాట టిఫా స్కానింగ్ తీసేది. అందుకే డాక్టర్స్ ఏంటంటే బయట రాసిస్తారనమాట మనకి టిఫా స్కానింగ్, మనం బయట తీపించుకొని ఉండాలన్నమాట. ఓకేనా? ఈ టిఫా స్కానింగ్ తీపించుకోవడానికి అంటే ఎంత పడుతుంది ఖర్చు అంటే 2500 అలా పడుతుంది అనమాట. నాకైతే 2500 అలా ఛార్జ్ చేశారనమాట హాస్పిటల్లో. టిఫా స్కానింగ్ అన్ని స్కానింగ్ లాగా ఉండదు, ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క ఆర్గాన్ని చెక్ చేసి పిక్ అంటే మనకి స్కానింగ్ రూపంలో ఇస్తారనమాట ఈ స్కానింగ్లో. అందుకే దీనికి అంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్ స్కానింగ్స్ ఏంటంటే ఒక 700-600 అలా పడుతుంది. జస్ట్ అందులో ఏంటంటే హార్ట్ రేట్ ఎలా ఉంది అండ్ బేబీ ఎలా ఉందని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. టిఫా స్కానింగ్లో ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గాన్ని చెక్ చేసి పిక్ రూపంలో మనకి టిఫా స్కానింగ్ని ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా? ఎలా అంటే పిక్స్ అని నేను అంటున్నాను కదా, ఎలా అంటే ఈ విధంగా అనమాట. ప్రతి ఒక్క ఆర్గాన్ ఇక్కడ చూడవచ్చు మీరు, ప్రతి ఒక్క ఆర్గాన్ చెక్ చేస్తారనమాట టిఫా స్కానింగ్లో. అంటే బేబీ హార్ట్ రేట్ కానీ లోపల శరీరం లోపల ఉండే భాగాల్ని అండ్ బయట ఉండే భాగాల్ని కూడా వాళ్ళు మొత్తం చెక్ చేసి పిక్స్ రూపంలో మనకి కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి ఈ స్కానింగ్ రూపంలో మనకి ఇస్తారనమాట. ఓకేనా? ఇక్కడ ప్రతి ఒక్క ఆర్గాన్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి నా బేబీ, ఇక్కడ చూడండి మనకి బేబీ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ మూతి కానీ ముక్కు కానీ హెడ్ కానీ, ఇక్కడ మొత్తం ఇక్కడ చేతులు నోటి దగ్గర పెట్టుకుంటున్నట్టు, ఇక్కడ లెగ్స్ ఇలా కనిపిస్తుంది అనమాట టోటల్గా. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం డాక్టర్స్కి ఏంటంటే పర్ఫెక్ట్ తెలుస్తుంది ఏ భాగం ఏది అని చెప్పి, మనకు అంత తెలియదు కదా. ఇక్కడ మాత్రం నాకు క్లారిటీ కనిపించింది నా బేబీ. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వెన్ను పూస ఉంటుంది కదా, వెన్ను ఎముకలు, అవి కూడా మనకి క్లారిటీగా ఇక్కడ కనిపించేటట్టు వాళ్ళు అంటే బాగా ఉన్నాయా స్ట్రాంగ్గా అని తెలియదు వాళ్ళకి, బట్ కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా, బేబీలో మొత్తం ఆర్గాన్స్ అనేవి కరెక్ట్ అయినాయా లేదా అని చెప్పి వాళ్ళు ఈ టిఫా స్కానింగ్లో చూసారనమాట. ఏది ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ముందే మనకు చెప్తారనమాట, డీటెయిల్గా వాళ్ళు చెప్తారనమాట. మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు మెడిసిన్ రూపంలో అయినా నయం చేయడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఏంటంటే వాళ్ళు మనకి బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత, బేబీ వచ్చిన తర్వాత వాళ్ళకి సర్టెన్ టైం చెప్తారనమాట. ఆ టైంలో మనం బేబీని తీసుకెళ్తే వాళ్ళకి అప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట.
అండ్ ఏంటంటే కొందరు టిఫా స్కానింగ్లో బేబీ గర్లా బేబీ బాయా అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటారు. బట్ ఏంటంటే డాక్టర్స్ తెలిసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మన నార్మల్ పీపుల్స్కి మనకంత తెలియదు అనమాట. అసలు టిఫా స్కానింగ్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బేబీ బాగుందా, అన్నీ కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా, అసలు బేబీ అవయవాలన్నీ కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారనమాట. అందరికీ ఏం డౌట్ ఉంటుందంటే టిఫా స్కానింగ్కి వెళ్ళే ముందు తిని వెళ్ళాలా తినకుండా వెళ్ళాలా అని చెప్పి ఉంటుంది. మనం తినకుండా వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని తిని రండి అని చెప్పి పంపిస్తారనమాట. ఎందుకంటే స్టమక్ ఫుల్ అయి ఉంటేనే బేబీ ఆర్గాన్స్ అనేవి కరెక్ట్ కనిపిస్తాయి. అండ్ దాంతోపాటుగా ఏంటంటే బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మనకి చెప్తారు, రిపోర్ట్ చూసి వాళ్ళు చెప్తారనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు మనకి. ఆ ట్యాబ్లెట్స్లో క్యూర్ అయిపోతే ఓకే, బట్ ఒకవేళ క్యూర్ కాలేదనుకోండి వాళ్ళు ఏం అంటారంటే సర్టెన్ టైం చెప్తారనమాట. డెలివరీ తర్వాత సర్టెన్ టైంలో బేబీ తీసుకురండి, మేము ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తామని వాళ్ళు చెప్తారనమాట. ఇలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టిఫా స్కానింగ్ గురించి ఈ డౌట్స్ అనేవి మీకు ఉంటే క్లియర్ అయిపోయినట్టే. ఇంకేమైనా ఫర్దర్గా మీకు డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను తొందరగా రిప్లై ఇస్తానమాట. ఓకేనా, కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఏ డౌట్ ఉన్నా. ఓకేనా, ఇంతే అనమాట టిఫా స్కానింగ్ గురించి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.